మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే దశమి మంచి రోజు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో పసుపు నీళ్లను అక్కడ చల్లండి చాలు. ఒక్క పూటలోనే కోటీశ్వర్లు అవుతారు. ఎందుకంటే ఈ సమయంలో ఇంట్లో శుభశక్తులు పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో పసుపు నీళ్లను ఇంట్లో అక్కడ చల్లండి. ఖచ్చితంగా మీ దశ తిరిగిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మీ ధన సమస్యలు పోయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసే శక్తి ఈ పరిహారానికి ఉంది. కాబట్టి అందరూ దశమి రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ దశమి రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దశమి తిథి అనేది చాలా గొప్ప తిథి, విజయాలను చేకూర్చే తిథి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన ఎన్నో అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలలో ఇది కూడా ఒకటి. మనకు తెలియని ఎన్నో రహస్యాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం వాడే వస్తువులలోనే దాగి ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో ఉపయోగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు సంపాదించటం కోసం ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా కొందరికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి. దీనినే మనం కంటి దృష్టి, నరదృష్టి అని కూడా అంటాము. ఈ ప్రతికూల శక్తులు మన ఇంట్లో ఉన్నంతకాలం మనం ఏ పని చేసినా కలిసి రాదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు. అందుకే ముందుగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించాలి. అప్పుడు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూల శక్తి ప్రవేశించి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకు మనం చేయాల్సిన ఒక అద్భుతమైన పరిహారం ఈ పసుపు నీళ్ల పరిహారం. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావలసినవి కేవలం ఒక గాజు గ్లాసు మంచినీళ్లు, పసుపు, ఇంకా కొంచెం అత్తరు. ముందుగా ఈ దశమి రోజు రాత్రి సమయంలో ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ప్లాస్టిక్ లేదా స్టీల్ గ్లాసుల కన్నా గాజు గ్లాసుకు శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. కనుక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి పైగా శుభ్రమైన మంచినీళ్లు పోయండి. ఆ తర్వాత అందులో ఒక చెంచా పసుపు వేయండి. పసుపు అంటే సామాన్యమైనది కాదు. దీనిని మనం హరిద్ర అంటాము. పసుపులో దైవిక శక్తులు ఉంటాయి. ఇది గురుగ్రహానికి ప్రతీక. మన జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే మనకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతాము. పసుపు క్రిమి నాశినిగా పనిచేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న చెడు శక్తులను, దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అందుకే మన ప్రతి శుభకార్యంలోనూ పసుపును తప్పకుండా వాడతాము. అలాంటి మహిమాన్వితమైన పసుపును ఆ నీటిలో వేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం రోజ్ స్మెల్ వచ్చే అత్తరును కూడా వేయండి. అత్తరు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఎక్కడైతే సువాసన ఉంటుందో, ఎక్కడైతే పరిసరాలు శుభ్రంగా సుగంధభరితంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. గులాబీ పువ్వుల పరిమళం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ అత్తరు కలపటం వల్ల ఆ నీటికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి వస్తుంది. ఇది సానుకూల శక్తులను, దేవతా శక్తులను మన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇలా పసుపు, అత్తరు కలిపిన ఈ నీటిని ఒక చెంచాతో బాగా కలపండి. నీళ్లు మొత్తం పసుపు రంగులోనికి మారి మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ గ్లాసును మీ కుడి చేతితో పట్టుకొని మీ ఎడమ చేతిని ఆ గ్లాస్ పైన మూతలాగా పెట్టండి. అంటే మీ అరచేయి నీళ్లకు తగలకుండా కొంచెం పైన ఉండాలి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి. అమ్మవారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చి మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించాలి. ఆ తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవాలి. మీకు ఏదైనా లక్ష్మీ మంత్రం వస్తే దానిని చదవవచ్చు. లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయాయే ప్రసీత ప్రసీత శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదవండి. మీరు మంత్రం చదువుతున్నప్పుడు మీ చేతిలో ఉన్న శక్తి అంతా ఆ నీటిలోనికి
ప్రవహిస్తున్నట్లుగా భావన చేయండి. మీరు ఎంత నమ్మకంతో, ఎంత ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని చదివితే ఆ నీరు అంత శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఆ నీరు సామాన్యమైన నీరు కాదు, అది మంత్రజలం, ఒక శక్తివంతమైన ఆయుధం. కనుక మంత్రం చదవటం పూర్తయిన తర్వాత ఆ గ్లాసును తీసుకుని ఆ నీటిని మీ ఇంట్లో అన్ని ప్రదేశాలలో చల్లాలి. ముందుగా మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గర చల్లాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది అక్కడి నుంచే. సింహద్వారం దగ్గర ఈ నీటిని చల్లటం వల్ల ఏవైనా దుష్టశక్తులు, నరదృష్టి ఉంటే అవి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి హాల్లో, వంటగదిలో, పడకగదిలో, దేవుడి గదిలో, ఇలా ప్రతి గదిలోనూ ప్రతి మూలల్లోనూ ఈ నీటిని చల్లాలి. ముఖ్యంగా మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో అంటే బీరువాలో, లాకర్లో, లేదా మీరు వ్యాపారం చేసే చోట అయితే క్యాష్ బాక్స్లో ఈ నీటిని తప్పకుండా చల్లాలి. ఇలా చేయటం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో చేయాలి. ఇలా దశమి రోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో చేయటం వల్ల ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ఒక్క మాటలోనే కోటీశ్వరులు అవుతారు అనటంలో అర్థమేమిటంటే ఆ రోజు నుంచే మీకు మార్పు మొదలవుతుంది. అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవడానికి మార్గాలు కనిపిస్తాయి. కావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే దానికి కావలసిన సహాయం అందుతుంది. ఊహించిన విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. నమ్మకం అనేది చాలా ముఖ్యం. రాయిని కూడా దేవుడిగా భావించి కొలిస్తే అది మనల్ని కరుణిస్తుంది. అలాంటిది ఇంతటి మహిమాన్వితమైన వస్తువులతో, శక్తివంతమైన మంత్రాలతో చేసే ఈ పరిహారం తప్పకుండా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కేవలం డబ్బు కోసమే కాదు, ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి అన్ని విషయాలలోనూ సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి రేపు దశమి రోజున ఈ సులభమైన పరిహారాన్ని ఆచరించి మీ కష్టాలన్నీ తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. ఈ పరిహారం యొక్క శక్తిని మీరు స్వయంగా అనుభవించిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇది తరతరాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఒక రహస్యమైన, శక్తివంతమైన తాంత్రిక పరిహారం. కనుక మీరు కూడా దీనిని పూర్తి విశ్వాసంతో ఆచరించి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన, చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకిగూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూటిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవిని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి.
కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్నవారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.